థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. గట్టిగా గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకొకసారి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఒక్కసారికి రాయల్ డైమండ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2 years కంప్లీషన్. మీరందరూ వర్షం పడ్డదని బాధపడుతున్నారు, నేను ఆనందపడుతున్నా. వరుణదేవుడు ఆహ్వానించి మనకు ఒక మంచి శుభ సూచకం. యాక్చువల్గా యజ్ఞం తర్వాత వర్షం పడాలి, మనకి యజ్ఞం ముందు పడ్డది తర్వాత పడుతుంది. ఇది మంచి సూచన యాక్చువల్గా. సూపర్. అండ్ ఇంకోటి తెలుసా, ఇవాళ బేకార్ క్రౌడ్ ఎవరు లేరు, సూపర్ క్రౌడ్ మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఇంత వర్షంలో వచ్చినోడు ఖతర్నాకోడు, ఇంత వర్షంలో బిర్యానీ తినేటోడు రాడు. సగం లొల్లిపోయింది ఇవాళ యాక్చువల్గా తెలుసా. నాకు ఆ క్రౌడ్ని చూస్తేనే మంట మండుతుంది. కానీ అదృష్టం ఏంటంటే ఇవాళ వెరీ 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 రియల్ ఎస్టేట్ సీరియస్ క్రౌడ్. కరియర్ తీసుకున్నోడు, నా లైఫ్ ఇది అనుకున్నోడు, నా జీవితమే రియల్ ఎస్టేట్ అండ్ రాయల్ డైమండ్ నా లైఫ్ అనుకున్న వాళ్ళు మాత్రమే హాల్లో ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఎండీలందరికీ. సూపర్గా బిల్డ్ చేస్తున్నారు. పత్య గారు, నగేష్ గారు, శ్రీను, మల్లాచారి, పాండు, మహేష్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు వీళ్ళకి. సూపర్. అండ్ ప్లీజ్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంచండి సో దట్ మనం కరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అండ్ మీకు చాలామందికి తెలుసు, నన్ను స్టేజ్ మీద తప్ప మళ్ళీ చూడలేరు, మళ్ళీ కలవలేరు. మీకు అందరికీ తెలుసు ఆ సంగతి. ఇవాళ తప్ప మళ్ళీ నన్ను కలవలేరు మీరు. సో ఛాన్స్ నేను మీకు ఇయ్యా, ముందే చెప్తున్నా. సో రిక్వెస్ట్, ఇక్కడ ఈ టైం ఎంత అయితే ఉందో దీన్ని కరెక్ట్గా వాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియల్ ఎస్టేట్లో ఒక అద్భుతం ఉన్నది. యాక్చువల్గా మనం అందరం రియల్ ఎస్టేట్లో అద్భుతం ఉంది, మనం అర్థం చేసుకోవాలి దాన్ని ఇన్డెప్త్గా. జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి, మైక్ చూసుకోండి చిన్న, బాస్ తగ్గించు, చెక్ వేరే తీసుకోవాలి, ఓకేనా? ఓకే, బాస్ తగ్గించు అంతే. ఓకే, రియల్ ఎస్టేట్లో అద్భుతాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి మన అందరము. మనకు తెలుసు కానీ మిస్ అవుతున్నాం చాలాసార్లు. జీరో ఇన్వెస్ట్మెంట్తోని బిజినెస్ బిల్డ్ చేసి ఏకైక ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు యాక్చువల్గా, జీరో ఇన్వెస్ట్మెంట్తోనే. మనకు అది తెలుసు, కానీ మనకున్న గమ్మత్తైన విషయం ఏంది తెలుసా, తెలిసి మనం తప్పులు చేస్తాం చాలామందిని. 10 లక్షలు 20 లక్షలు పెడితే బిజినెస్ బిల్డ్ చేయడానికి కూడా చాలా కష్టపడతారు జనాలు. కానీ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. ఇది అందరూ తెలుసని ఫీల్ అవుతున్నారు, కానీ నా దృష్టిలో 100% అందరికీ కరెక్ట్గా తెలియదు. ఎక్కడెక్కడ మిస్ చేస్తున్నామో ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ కూడా గమ్మత్తుగా మారుతూ వస్తుంది కాలానుగుణంగా. 10 సంవత్సరాలల్లో రియల్ ఎస్టేట్ మారుతుంది. ఎప్పుడు 7 నుంచి 10 సంవత్సరాలల్లో ఫేజ్ మారుతుంది రియల్ ఎస్టేట్. కరెంట్గా మనం న్యూ ఫేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఉన్నాం. 2023 నుంచి డిఫరెంట్ ఫేజ్ స్టార్ట్ అయింది. అదృష్టం ఏంది తెలుసా, అప్పటి నుంచి రాయల్ డైమండ్ ఇన్ఫ్రా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కరెక్ట్గా. ఇది 3rd ఫేజ్, 4th ఫేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అయితే నేను ముందు వచ్చిన టైంకు కరెక్ట్గా కూర్చున్నా. వర్షం తెలుసు నాకు, ప్రాబ్లం అర్థమైంది. అయినప్పటికీ కరెక్ట్ కూర్చొని గమనిస్తూ ఉన్నా ఏం జరుగుతుంది కంపెనీలో టోటల్గా. ఒకటైతే ఓపెన్గా చెప్తున్నా, చాలా స్టాండర్డ్ పీపుల్ ఉన్నారు రాయల్ డైమండ్ ఇన్ఫ్రాలో, నో డౌట్. అందులో చాలా స్టాండర్డ్ ఉంది క్రౌడ్. ఫేస్ చూసి చెప్పగలుగుతా, డబ్బా కొట్టేటందుకు చెప్తలేను మీకు. అబద్ధాలు ఆడి మోటివేట్ చేసే అలవాటు నాకు లేదు. తప్పుంటే నీ ముఖం మీద తప్పని చెప్తా, ఒప్పైతే నీ ముఖం మీద ఓపని చెప్తా. నీకు భయపడేటోని కాదు, నువ్వు నన్ను పీకేదేం లేదు. నేర్తున్నా, నువ్వు ఏం పీకలేవు నన్ను. కాబట్టి జాగ్రత్తగా నోరు మూసుకొని వినుడు తప్ప నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వేమన్నా చేద్దామనుకుంటే నేను పోయేటప్పుడు బౌన్సర్లు ఉన్నారు, వచ్చేటప్పుడు ఉన్నారు వాళ్ళు. నువ్వేం పీకలేవు. ఇంకా ఓపెన్గా చెప్తున్నా, ఆయన ఇంతమందిలా వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ఆల్వేస్. ఇలా చాలామంది నా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నువ్వు ఆయనతో ఏం పీకలేవు నన్ను, అది కూడా చెప్తున్నాను. అండ్ రిక్వెస్ట్ మీ అందరికీ, కరెక్ట్ కంటెంట్ మనం పర్ఫెక్ట్గా మెదడులకు ఎక్కించుకోవాలి. ఇవాళ ఎంతైతే 2 సంవత్సరాలు కృషి చేసినాం, ఖతర్నాకైనా మనం ఆనందపడుతున్నామో, రాయల్ డైమండ్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అందరికీ, లీడర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, 5 సంవత్సరాలు కంపెనీని ఖతర్నాక్గా నిలబెడదాం. 5 years ఒక యజ్ఞం లాగా చేద్దాం. 5 years. ఎందుకో తెలుసా, 5 సంవత్సరాలల్లో ఒక కంపెనీ అద్భుతంగా నిలబడుతుంది, ఒక మార్కెటింగ్ అసోసియేట్ అద్భుతంగా జీవితంలో నిలబడతాడు. 5 సంవత్సరాలు పడుతుంది. మనం అయినా అదృష్టంగా 2 సంవత్సరాలు సూపర్గా కంప్లీట్ చేసుకున్నాము. 2 సంవత్సరాలే కంప్లీట్ చేసుకున్నాము అని అన్న దాంట్లో ఒక అద్భుతం ఏమున్నది,
2 సైట్లు ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. 12 సైట్లు రన్నింగ్ ఉన్నాయి టోటల్గా. 2 సంవత్సరాల లోపలనే 12 సైట్లు రన్నింగ్ ఉన్నాయి. అండ్ 12 కూడా అద్భుతమైంది తెలుసా, మీరు మెజారిటీ ఆఫ్ వెంచర్స్కి వెళ్తే 5 హెచ్ఎండిఏ, 6 నుంచి 7 డిటిసిపి వెంచర్లు రన్నింగ్ ఉన్నాయి. వీటిల్లో ఇల్లు కట్టుకోవడానికి అనుగుణంగా ప్లేసులు రెడీ ఉన్నాయి. యాక్చువల్గా ఆదిబట్లలో 2 సైట్లు, శ్రీశైలం హైవేల 4, విజయవాడలో 2 సైట్లు, షాద్నగర్ 1 సైటు, గురునానక్ దగ్గర 1 సైటు. ఇవన్నీ కూడా అద్భుతంగా మనం ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న వెంచర్లలో ప్లాట్లు అమ్ముతున్నాం. ఇది సూపర్. యాక్చువల్గా చెప్పానంటే 2 సంవత్సరాల లాగా కంపెనీ వెంచర్లు తీసుకోలే. 2 సంవత్సరాలు అయితే 2-3 వెంచర్లే రన్నింగ్లో ఉండాలి. 12 వెంచర్లు 2 సంవత్సరాల వాళ్ళకు ఉండవు. యాక్చువల్గా అది వాళ్ళ గొప్పతనం, మీ గొప్పతనం. మీ అందరు కలిసి బిల్డ్ చేసారు దీన్ని. అయితే ఇక్కడ రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా, 5 సంవత్సరాలు నిలబడాలి అనేది సూత్రం. 5 ఇయర్స్ మనం గట్టిగా స్టాండర్డ్గా నిలబడాలి. కూర్చున్న ఎండీలకు ఓపెన్గా డైరెక్ట్ నేనే ఇక్కడి నుంచి సజెషన్ ఇస్తున్నా, ఓపెన్ సజెషన్. 5 సంవత్సరాలు కలిసి ఉండండి, 5 సంవత్సరాలు బిల్డ్ చేద్దాం, నిలబెడదాం ఫస్ట్ కంపెనీని. ఇది ఫస్ట్ రూల్ ఆఫ్ బిజినెస్. ఇది అర్థం కానంతకాలం మనం తప్పులు చేసినట్టే. 2, చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, ఒక చిన్న స్టోరీతో కనెక్ట్ చేస్తాను, మీకు ఇది అర్థమవుతుంది బాగా. రియల్ ఎస్టేట్లకు వస్తారు. ఎల్బీ నగరు, నాగోల్ ఏరియాలల్లా, ఉప్పల్ ఏరియాలో ఒక రోగం ఉంది. రియల్ ఎస్టేట్ అసోసియేట్లకు ఒక రోగం ఉంది. అదేం రోగం తెలుసా, వస్తారు కంపెనీలలోకి వచ్చి జాయిన్ అవుతారు, తిరుగుతుంటారు పిచ్చోళ్ళు తిరిగినట్టు. ఎందుకు జాయిన్ అయినావు, గడ్డి వీక జాయిన్ అయినావా? నువ్వు జాయిన్ అయితే నీ ముఖానికి ఎవడన్నా పైసలు ఇస్తాడా? ఉత్తగా తిరిగితే నీ బతుకు పైసలు వస్తాయా? నాకు అర్థం కాదు. వస్తాడు, తిరుగుతుంటాడు, ఇంకా షోకేం చెప్పుకుంటాడు. 6 నెలలు నేను తిరుగుతున్నా, సిగ్గనిపిస్తలేదు. ఒక ప్లాట్ కూడా కాలే. ఒక్క ప్లాట్ అమ్మకుండా 6 నెలలు అయింది. నేర్చుకుంటుంటే నాకు ప్రాబ్లం లేదు, ఆచరిస్తుంటే ప్రాబ్లం లేదు, సైట్ విజిట్ పెడుతుంటే ప్రాబ్లం లేదు. గాలికి తిరిగితే మాత్రం మంట మండుతుంది నాకు నిన్ను చూస్తే. ఏం పని పాట లేకుండా తిరుగుతున్నా గాలికి. ఇంకొక ఫ్యాషన్ ఏమైంది తెలుసా, ఏం పని లేని బేకారుగాడు చెప్పుకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఎందుకు జడగొడతారు రియల్ ఎస్టేట్ను? ఇట్లా చేసేటోళ్ళ వల్ల ఏమవుతుంది తెలుసా, మార్కెట్లో రియల్ ఎస్టేట్ వాడంటే ఒక చులకన భావం ఉండింది ముందు. అదృష్టాన లాస్ట్ 5-10 సంవత్సరాల నుంచి చులకన భావనం పోయింది. అండ్ లేడీస్ చూడండి ఎంత అద్భుతంగా బిల్డ్ చేస్తున్నారు బిజినెస్. నాది గ్రేట్. ఈ కాలంలో లేడీస్కు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అన్ప్రొఫెషనల్ అనేటోళ్ళు. ఇవాళ వీళ్ళని చూస్తే అన్ప్రొఫెషనల్ కనబడుతుంది ఎవరికన్నా? తెలివి లేనోడు మాట్లాడే మాట అన్ప్రొఫెషనల్ అనేది. నీ ముఖానికి నువ్వు అన్ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు. వాళ్ళు ప్రొఫెషనల్ విధానంలో బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఈ సూట్ ఎప్పుడు వేసుకుంటారు నార్మల్గా? నార్మలోడు సూట్ ఎప్పుడు వేసుకుంటాడు? రిసెప్షన్లో. మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాడు? చచ్చిపోయేదాకా వేసుకోడు వాడిగా. రియల్ ఎస్టేట్లో ప్రతి మీటింగ్లో సూట్ వేసుకునే దమ్ము ఉన్నది మనకు. ఎందుకు తెలుసా, మనం అమ్మే ప్రోడక్ట్ దమ్ము. 20 లక్షల ప్రోడక్ట్, 15 లక్షల ప్రోడక్ట్, 30 లక్షల ప్రోడక్ట్. ఎవడు పడితే వాడు జోకర్ వచ్చి ప్రోడక్ట్ అమ్మలేడు. 30 లక్షల ప్రోడక్ట్ అది. 3 రూపాయల ప్రోడక్ట్ కాదు, 30 రూపాయల పల్లీలు అమ్ముతలేవు నీ ముఖానికి. సీరియస్గా వర్క్ చేయాల్సిన ప్రోడక్ట్. దాని బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి, సేల్స్ అర్థం చేసుకోవాలి. ఎవడు పడితే వాడు ఏదో చెప్పిండంటే విని పారిపోవద్దు. ఎందుకు తెలుసా, ఇది బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ప్రతి బిజినెస్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ఆ దమ్ము ధైర్యం మనకు లేవు. ఎందుకంటే మన తాత ముత్తాతల కాలంలో బిజినెస్లు లేవు మన బతుకులల్లా. నాన్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఓడుగాడు మన జీవితంలో. 2, మన చుట్టుపక్కలోడు ఎవడు బిజినెస్ చేసినోడు ఉండడు. మనం చిన్నప్పటి నుంచి దేనికి పెంచారు తెలుసా, బాగా చదువు మంచిగా మార్కులు తెచ్చుకో జాబ్ చేయి, బాగా చదువు మంచిగా మార్కులు తెచ్చుకో జాబ్ చేయి. జాబ్ రాగానే నేను అనా, కానీ కూర్చుల్లోని అందరికీ క్లారిటీ ఏం లేదు తెలుసా, జాబ్ చేయడం గొప్పనే, కానీ జాబ్ చేయడం కంటే గొప్ప ఏంది తెలుసా, జాబులు ఇవ్వడం ఇంకా గొప్ప. మనం జాబులు క్రియేట్ చేస్తున్నాం. దీన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటారు. మామూలుగా చదువుకున్నవానికి ఇది దమాకెక్కదు. వానికి ఎక్కనంత మాత్రాన ఇది ఆషామాషి ఆపర్చునిటీ కాదు. ఇది ప్రతి ఒక్కరికి అర్థం కాదు. ఎందుకంటే పొగరుబోతులు ఉంటారు. ఆఫ్టర్ ఆల్ 20, 25, 30 వేలు సంపాదించగానే పొగరెక్కిపోతుంది. ఏం బీక 30 వేలకు? పెళ్ళాం పిల్లలను పోషించుకునేందుకు 50 వేలు లేని ఇల్లు గడుస్తలేదు నీ ముఖానికి ఇవాళ. ఎందుకు పొగరొస్తుంది 30 వేలకు 40 వేలకు? ఎందుకంటే అర్థం కాక, దమాక్ లేక, చిన్న బ్రెయిను, చిన్న ఆలోచన, పక్కోడు చెడగొడతా ఉంటాడు ఎప్పటికి మనను. ఫస్ట్ పాయింట్, ఒక మంచి పాయింట్తో చెప్తా మీ అందరికీ. మంచి స్టోరీ, చాలా కనెక్ట్ అవుతుంది. వింటారా? ఎస్ అనాలే. వింటారా? ఇటు సైడ్ వాళ్ళు వింటారా? ఒక ఊర్లో, పల్లెటూరు,
ఒక మంచి పచ్చని వాతావరణంలో ఒక ఏనుగును చిన్న చైన్తో కట్టేసి ఉంటుంది. మనలాంటి సిటీ ఉంటాడు కదా, తోపు సిటీ నుంచి వీడు పోతాడు కార్లా, పోయి ఊర్లో నెక్కర్ వేసుకొని షూస్ వేసుకొని టీషర్ట్లో వాకింగ్ చేస్తుంటాడు ఈ పీకుడుగాడు. ఈ వాకింగ్ చేస్తుంటే పోయి చూడంగానే ఏం తెలుసా, పెద్ద ఏనుగు చిన్న చైన్తో కట్టేయబడి ఉండగానే చూస్తాడు, షాక్ అవుతాడు. అరే పక్కకు పిల్లలు ఆడుకుంటున్నారు, వీడి ఇంటెలిజెన్స్ అంత ఉపయోగించి ఏం చేస్తాడు తెలుసా, పెద్ద ఏనుగు చిన్న చైన్తో కట్టేయబడ్డది, అది తెంపుకుంటే పిల్లలకు ప్రమాదము, ఊరికి ప్రమాదము, జనాలకు ప్రమాదం అని చెప్పి మావడి వాని దగ్గరికి పోతాడు. ఏ ఇట్రా, ఎవడు దీన్ని చైన్తో కట్టేసింది అని అంటే, నేనే సార్. అనగానే గంత చిన్న చైన్తో కట్టేస్తావా, తలకాయ లేదా నీకు అని అంటాడు. మావడి వాడు ఏం చేస్తాడు తెలుసా, ఇట్లా చూసి నవ్వుతాడు. వీనికి ఇంకా మండుతుంది, నేనేమో ఖతర్నాక్ చెప్పినా అనుకుంటే వాడు నవ్వుతాడా ముఖం మీద అని, నీకు దమాక్ పనిచేస్తలేదా, పక్కన పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం, అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న చైనా అని అనగానే మళ్ళా మావాడి వాడు అంటాడు, అదేం చేయదు సార్. అరే నీకేమైనా తలకాయ పనిచేస్తుందా లేదా, నేను చదువుకున్నోని, సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టరు, లాయరు, సో అండ్ సో తోపు, హైదరాబాద్లో ఉంటున్నా, ఎల్బీ నగర్ చౌరస్తాల నా ఇల్లు, ఇట్లా అంతా చెప్పి పెద్ద ఏనుగు ఇట్లా ఇట్లా గుంజుతే తెగిపోతుంది, అట్లాంటి ఆఫ్టర్ ఆల్ చైన్తో కట్టేసినావు, నీకు తలకాయ పనిచేస్తలేదు అనగానే మళ్ళీ మావటి వాడు కూల్గా తెంపుకొస్తారు అవి అని, వీని ముఖంలో యాంగర్ చూసి కోపం చూసిగా వీడు ఆగడని. సార్ అది తెంపుకోదు, ఎందుకో తెలుసా, చిన్నప్పుడు ఆ ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్గా ఉన్నప్పుడు నేను ఊర్లకు తీసుకొచ్చి దాన్ని ఈ చైన్తో కట్టేసిన. కట్టేయంగానే ట్రై చేయలేదని నేను అంటలేను సార్, ట్రై చేసింది అది పాపం. తెంపుకుందామని 100 సార్లు ట్రై చేస్తే తెగకపోగా కాలుకు పెద్ద గాయమై, ఆ గాయం మానేతందుకు రక్తం గారి నెల రోజులు పట్టింది గాయం మానేతందుకు. ఆ రోజు పిల్ల ఏనుగు డిసైడ్ అయింది, ఈ చైను తెగదు.